ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకి నిజంగా ఒక బిగ్ షాక్, నిజంగా ఒక బ్యాడ్ న్యూస్ అయితే వినిపించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. సో ఈ క్రమంలో ఏదైతే ఇందిరమ్మ బిల్లులు ఉంటాయో ఈ బిల్లులు చెల్లింపులు కూడా కొన్ని రోజుల పాటు ఆగిపోబోతున్నాయి. అసలు దీనికి ఎందుకు ఇంతలాగా ఆగిపోబోతున్నాయని అంటే కనుక ఖచ్చితంగా రాష్ట్రంలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. సో దీనికి సంబంధించి ఎన్నికల కోడ్ కూడా గడిచిన కొన్ని గంటల నుంచి కూడా అమలవుతున్నటువంటి పరిస్థితి. సో నవంబర్ 11 వరకు కూడా ఈ ఆంక్షలన్నీ ఉంటాయి. ఎన్నికల నియమావళి ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల కోడ్ నిజంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకి ఇప్పుడు శాపంలో మారిందని అంటే కనుక సో ఏదేమైనా సరే దానికి ఒక డెడ్ లైన్ కూడా ఉంది. నవంబర్ 11 తోటి ఎన్నికల ప్రక్రియ అంతా ముగిపోతుంది కాబట్టి సుమారుగా నెల 15 రోజులు, సుమారుగా నెల 20 రోజులు ఈ యొక్క బిల్లుల చెల్లింపులకి బ్రేక్ పడబోతుందా అని అంటే కనుక ఎస్, ఖచ్చితంగా. అయితే మరొక వైపు ఇక్కడ ఎన్నికల సంఘం కూడా ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సంబంధించి పత్రాలు పొంది ఇప్పటికే పనులు మొదలుపెట్టి మధ్యలో ఉన్నారో అటువంటి వాళ్ళ బిల్లులు మాత్రం ఖచ్చితంగా ఆపొద్దు, వాళ్ళ బిల్లులు మాత్రం చెల్లించాల్సిందంటూ కూడా ఒక గుడ్ న్యూస్ వినిపించింది. సో ఏదైతే ఇప్పుడు ఎవరైతే నిర్మాణాలు మొదలు పెట్టుకుని పనులు ప్రారంభించారో వాళ్ళకి ఎలాంటి ఢోకా లేదు, వాళ్ళకి ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తోంది. ఎవరైతే నూతనంగా శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టాలని ఎవరైతే సిద్ధపడుతుంటారో అటువంటి వాళ్ళకైతే ఖచ్చితంగా నవంబర్ 11 వరకు కూడా ఒక్క రూపాయి కూడా వారి ఖాతాల్లో చెల్లించే అవకాశం లేదన్నట్లుగానే తెలుస్తుంది. ఎందుకంటే ఏదైతే ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందో ఖచ్చితంగా ఎన్నికల కమిషనర్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే ప్రభుత్వాలు నడుస్తాయి కనుక ఖచ్చితంగా ఈ యొక్క వారి బ్యాంక్ అకౌంట్స్లో అయితే నూతనంగా నిర్మాణ పనులు చేపట్టాలి అనుకునేటువంటి వారికి ఇది నిజంగా ఒక బ్యాడ్ న్యూస్. సో దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. ఎస్, దీనికి సంబంధించి తెలంగాణలో స్థానిక ఎన్నికల సమరం మొదలవడంతో రాష్ట్రంలో సోమవారం నుంచి కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలను మినహాయించి మిగిలిన జిల్లాల్లో ఈ యొక్క కోడ్ను కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు బిల్లుల చెల్లింపులపై ఆందోళన కూడా మొదలైపోయింది. నవంబర్ 11న ఎన్నికల ప్రక్రియ ముగియబోతున్నటువంటి నేపథ్యంలో అప్పటి వరకు బిల్లులు ఆగిపోతాయేమోనని లబ్ధిదారులు టెన్షన్ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లులపై ఎస్ఈసి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక స్పష్టత ఇచ్చింది. గృహ నిర్మాణ పథకం మంజూరై ఇప్పటికే పనిని ప్రారంభించినటువంటి లబ్ధిదారులకి నిబంధనల ప్రకారం బిల్లులు అందాలని ఎస్ఈసి ఎన్నికల నియమావళిలో పేర్కొంది. అంటే పనులు కొనసాగిస్తున్న వారికి బిల్లులు ఆగే అవకాశం లేదు. అయితే ఎన్నికలు పూర్తయ్యే వరకు కొత్త నిర్మాణాలను చేపట్టే వారికి మాత్రమే ఈ యొక్క సంబంధించినటువంటి బిల్లులు అన్నీ కూడా హోల్డ్లో పెట్టేస్తారట. అలాగే కొత్త లబ్ధిదారులకు సహాయాన్ని మంజూరు చేయరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం ఖరాఖండిగా ప్రభుత్వానికి తేల్చి చెప్పేసింది. సో మరొక వైపు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ కూడా చెప్పింది. తాజాగా ఈ లబ్ధిదారులు 1,612,37 రూపాయలను అందించింది. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి పునాది, గోడలు, స్లాబ్, ప్లాస్టరింగ్ ఇటువంటి దశలన్నీ పూర్తి చేసుకున్న వారికి ఒక్కో లబ్ధిదారుడికి 5 లక్షల రూపాయలను విడతల వారీగా ఆ యొక్క లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తోంది ప్రభుత్వం. తెలంగాణలో పేదలందరికీ సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకం జోరుగా కొనసాగుతోంది. ఈ పథకం కింద ఇల్లు నిర్మించుకుంటున్నటువంటి లబ్ధిదారులకి ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా 2,12,000 ఇళ్ల పనులు మొదలైపోయాయి. వాటిల్లో 1,50,000 ఇళ్లకు సంబంధించి పునాదులు వేసి గోడలు కట్టుకున్నటువంటి లబ్ధిదారులకు నిర్ణీత సమయంలో నిర్ణీత నగదును కూడా అందించింది రేవంత్ సర్కార్. గ్రామాల్లో ఇల్లు కట్టుకున్నటువంటి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ కాని వాళ్ళు బ్యాంకుకు వెళ్ళి తమ ఆధార్ను ఖాతాతో లింక్ చేసుకోవాలని హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ విపి గౌతమ్ వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో డబ్బులు లబ్ధిదారులకు ఒకేసారి కాకుండా నిర్మాణ దశల ఆధారంగా విడతల వారీగా జమ అవుతాయి. మొత్తం 5 లక్షల ఆర్థిక సాయం, నిర్మాణ పురోగతిని దీన్ని బట్టి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. ఇంటి పునాదుల నిర్మాణం పూర్తయిన తర్వాత మొదటి విడత నిధులు కూడా విడుదల చేస్తారు. ఇంటి పైకప్పు నిర్మాణం స్థాయికి పనులు చేరుకున్న తర్వాత రెండో విడత నిధులు జమ అవుతాయి.
స్లాబ్ పూర్తయిన తర్వాత 3వ విడత నిధులు పంపిణీ చేస్తోంది రేవంత్ సర్కార్. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అధునాతన సాంకేతికతను ఉపయోగించి పూర్తి పారదర్శకతతో ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా డబ్బులు జమ చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఈ వారం రికార్డు స్థాయిలో 17,000 ఇళ్లకు సంబంధించి సుమారుగా 200 కోట్లు విడుదల చేశారు. ఒకవేళ లబ్ధిదారులకు డబ్బులు జమ కాని పక్షంలో వారి బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నెంబర్ను అనుసంధించాలని అధికారులు సూచించారు. లేదా టోల్ ఫ్రీ నెంబర్ 180059959991 ఈ నెంబర్కు సంప్రదించవచ్చునంటూ కూడా అధికారులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకి సూచించినటువంటి పరిస్థితి. ఒకవైపు ఇదిలా ఉంటే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి సర్కార్ తొలి విడతలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లను మంజూరు చేసింది. ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నటువంటి సంగతి తెలిసిందే. నిర్మాణ ఖర్చులు పెరిగిపోవడంతో లబ్ధిదారులకు సాయం చేసేందుకు అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. తక్కువ ధరకే ఇసుక సరఫరా చేయడం, అలాగే లోన్లు ఇప్పించి ఇటువంటి పనులు కూడా చేస్తూ లబ్ధిదారులపై ఆర్థిక భారం తగ్గించేందుకు కూడా రేవంత్ సర్కార్ కృషి చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయడమే కాక లబ్ధిదారులకు ఆర్థిక ఇబ్బందులు తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానిస్తూ తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఉపాధి హామీ జాబ్ కార్డు ఉండి ఇందిరమ్మ ఇల్లు పొందిన వారికి ఇది నిజంగా శుభవార్తే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంటి నిర్మాణ పనులను ఉపాధి హామీకి అనుసంధానం చేయడం ద్వారా వీరికి 3 నెలల పాటు అనగా 90 రోజుల పాటు పని దినాలను కూడా కల్పించబోతోంది ప్రభుత్వం. ఇందిరమ్మ ఇల్లు పొందిన జాబ్ కార్డు ఉన్నటువంటి లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణ పనులు చేసుకున్నటువంటి రోజులకు నగదు చెల్లించబోతోంది ప్రభుత్వం. దీనివల్ల ఇంటి నిర్మాణం త్వరగా పూర్తి కావడమే కాదు, వారికి కూడా ఆర్థికంగా మేలు కూడా కలగబోతోంది. జాబ్ కార్డు ఉండి ఇల్లు వచ్చిన వారు మాత్రమే కాక మిగతా ఉపాధి హామీ కూలీలు కూడా ఈ నిర్మాణ పనుల్లో పాల్పంచుకోవచ్చు. దీనివల్ల ఇల్లు పొందిన లబ్ధిదారులు మాత్రమే కాక ఉపాధి హామీ కూలీలకు కూడా మేలు కలగబోతోంది. దీనిలో భాగంగా ముందుగా అధికారులు ఇందిరమ్మ ఇల్లు పొందినటువంటి లబ్ధిదారుల్లో ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్నవారిని గుర్తిస్తారు. వారి జాబితాను తయారు చేసి దాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ DRDA అధికారులకు పంపిస్తారు. వారి ఈ జాబితాలోని లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేస్తూ పని దినాలు కూడా కల్పించబోతున్నారు. దీని ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి బేస్మెంట్ వరకు 40 రోజులు, పైకప్పు వరకు 50 పని దినాలు, మొత్తం 90 రోజుల పాటు పని కల్పించబోతోంది ప్రభుత్వం. అయితే వీరిలో నైపుణ్యం లేని కూలీలకు కూడా ఇంటి నిర్మాణ పనుల్లో అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఈ నిర్ణయం వల్ల అటు ఉపాధి హామీ కూలీలకు పని దొరకడం మాత్రమే కాదు, జాబ్ కార్డు ఉండి ఇల్లు పొందిన వారికి ఆర్థిక వెసులుబాటు కల్పించడంతో పాటు ఇంటి నిర్మాణం త్వరగా పూర్తి చేసేందుకు అవకాశం లభించినట్లు అవుతుంది అని అంటున్నారు అధికారులు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.